యా సో ఇక్కడ చూడండి, ఈ కాన్సెప్ట్లో ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. డిఫ్యూజన్ అనేది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మీద, పర్మియబిలిటీ ఆఫ్ మెంబ్రెయిన్ మీద, టెంపరేచర్ డిఫ్యూజన్ మీద, ప్రెజర్ డిఫరెన్సెస్ మీద, ఇవంతా మనకు తెలుసు. కానీ పాయింట్ ఏంటంటే డిఫ్యూజన్ అనేది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మీద ఆధారపడుతుందని అన్నాడు కదా. ఒకవేళ లెక్కిస్తే ఇలా ఇవ్వచ్చు. ఎలా అంటే 12 మోలార్ టు 2 మోలార్, లేకుంటే ఇది 8 మోలార్ టు 5 మోలార్, 15 మోలార్ టు 6 మోలార్. చూడండి, ఎప్పుడైనా కూడా మనకు ఇది 0 అనుకుందాం. 0 అనుకుంటే +1 +2 +3 +4 అనుకుందాం. +1 కంటే +2 పెద్దదా, +1 పెద్దదా? +1 పెద్దది. సో దీంట్లో ఏది పెద్దది? ఇది పెద్దది. ఈ రెంట్లో ఇది పెద్దది కదా. అంటే అర్థమైంది. +1 అంటే దీంట్లో ఎక్కువ వాటర్ ఉంటుంది, తక్కువ సొల్యూట్ ఉంటుంది. అంటే ఇది 1 మోలార్. దీంతో పోల్చుకుంటే కొంచెం తక్కువ వాటర్ ఉంటుంది, తర్వాత ఎక్కువ సొల్యూట్ ఉంటుంది. అంటే ఏంది? ఎక్కువ వాటరు, ఇది కొంచెం తగ్గిపోతుంది వాటరు, ఇక్కడ తగ్గిపోతుంది. కానీ సొల్యూట్ మాత్రం పెరుగుకుంటూ పోతుంది. ఇక్కడ సొల్యూట్ ఫస్ట్ 1% ఉంటుంది, సొల్యూట్ లోపల 2%, ఇక్కడ 3%, 4% పెరుగుకుంటూ పోతుంది. అంటే లాస్ట్కి 15 మోలార్స్ అనుకుందాం ఇక్కడ. అంటే ఏంది? వాటర్ తక్కువ ఉంటుంది, సొల్యూట్ పొటెన్షియల్ ఏమో ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఏంది? అప్పుడు కాన్సన్ట్రేషన్ డిఫ్యూజన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ అని చెప్పినాం కదా. అంటే ఇది 15 నుంచి 6కి వస్తుంది అనమాట. 15 నుంచి ఎక్కడో చోటుకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 1 2 3 4 5 అనుకో, 15 నుంచి 6 వరకు వస్తుంది. ఓకే, డిఫ్యూజన్ ఎప్పుడు కూడా ఇక్కడ నంబరు ఎక్కడైతే చిన్నగా ఉందో ఇక్కడ హై వాటర్ ఉంటుంది, తక్కువ సొల్యూట్ ఉంటుంది. పొయ్యే కొద్ది వాటర్ తగ్గిపోతుంది, పొయ్యే కొద్ది సొల్యూట్ పెరిగిపోతుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. అలా ప్రాబ్లం అడగవచ్చు. ఇక్కడ చూడండి, ప్రాబ్లం అడిగినాడు. 12 మోలార్ టు 2 మోలార్. దీంట్లో డిఫరెన్స్ ఎంత? 10 మోలార్. దీంట్లో డిఫరెన్స్ ఎంత? 3. దీంట్లో డిఫరెన్స్ 9. దీన్ని అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టినప్పుడు ఏంటంటే ఫస్ట్ చిన్నది ఇది, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది, నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది అనమాట ఏలో. ఎందుకంటే 9 వచ్చింది కాబట్టి. ఓకే, సారీ ఏ వచ్చింది కాబట్టి దీంట్లో 3 9 10 అనమాట. మనం జనరల్గా ఏమనుకుంటామంటే 12 మోలార్ నుంచి 2 మోలార్స్ అంటే ఇది పెద్ద సంఖ్య, దీనికంటే పెద్ద సంఖ్య 15 అని చెప్పేసి నేను అనుకుంటాను అనమాట. కానీ ఇక్కడ కాదు, దీని డిఫరెన్స్ చూసుకోవాలి మనకు. దీని డిఫరెన్స్ దేనికి ఎక్కువ ఉంది? దీనికి ఎక్కువ ఉంది. కాబట్టి ఇది హై కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అనమాట. ఇది దీనికంటే కొంచెం తక్కువ, ఇది దీనికంటే కొంచెం తక్కువ అనమాట. అది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ.